మరి ఈనాడు బ్రదర్ నీవు ఏం చేస్తున్నావు? మార్పు తీసుకురావడానికి ఆమెలో రక్తపు బొట్లు బయటికి తీసుకొస్తున్నావా? లేదంటే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని ఆమెను మార్చడానికి, ఆమెను ప్రేమిస్తూ వాక్యంతో ఉదక స్నానము చేత ఆమెను జ్ఞానముతో ఆమెను నిలబెడుతున్నావా? లేదంటే గనక ఆమెను నీకు ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు మాట్లాడి నిష్ఠూర పెట్టి ఆమెను చిత్రహింసలు పెట్టి వాక్యానికి అవిధేయులుగా మారుతున్నావా? ఒకసారి ఆలోచించు. కనుక భర్తలుగా మనం ఏం చేయాలంటే వారిని ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి బ్రదర్? నేను అవి చేస్తున్నా, నీవి చేసిన, ఎన్ని చేసినా మార్పు రావట్లేదు బ్రదర్ అంటే, ఒకానొకప్పుడు నీ జీవితం, నా జీవితం కూడా దేవుని యొక్క సన్నిధిలోకి రాకముందు అంతే ఉంది కదా. అప్పుడు దేవుడు ఎంత చేసినా మనం మారట్లేదని మన మీద ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? తన సొంత కుమారుని ఈ భూమి మీదకి పంపించి నీలో మార్పు రావడానికి, నాలో మార్పు రావడానికి, మనలో మార్పు రావడానికి తన సొంత కుమారుని సిలువ మీద బలిగా అర్పించారు కదా. నీవు కూడా నీ భార్యను అంతగా ప్రేమించాలి.